ఓపెన్గా చెప్పేస్తున్నాను. సినిమాలో సెంటిమెంట్స్ కొద్దిగా బాగానే ఉన్నాయి కానీ ఓకే. సినిమా టోటల్గా ఎలా ఉంది? కళ్యాణ్ రామ్ యాక్టింగ్ కానీ యావరేజ్. అవునండి, అభిమాని. సినిమాలో అంటే 3 hours ఎంటర్టైన్మెంట్ ఉండాలి. అవును, సో అక్కడ మిస్ అయిపోయింది, ఎంటర్టైన్మెంట్ మిస్ అయింది. లాగైందంటే 3 hours కూర్చోవాలంటే ఒకటే కాన్సెప్ట్ మీద కూర్చోవాలంటే కష్టం కదా. అది పర్ఫార్మెన్స్ బాగుంది, కళ్యాణ్ రామ్ పర్ఫార్మెన్స్ బాగుంది. ఓకే, సూపర్ బాగుందంట. హైలైట్స్ సూపర్గా ఉంది, బాగుంది, బాగా చేసాడు అన్న. సూపర్ ఎంటర్టైన్మెంట్. ఇంటర్వెల్ తర్వాత వెన్నెల కిషోర్ది సూపర్ డూపర్ కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్ అండి. నిజంగా ఈ 60 ఏళ్ళకు బతుకుతాం కానీ అందరితో కలిసి ఉండడమే ఆనందం. స్పెషల్ అదే కళ్యాణ్ రామ్ సూపర్ యాక్టింగు, అంతా ఫ్యామిలీ. ఒక్క పాట హైలైట్, సినిమా మొత్తం అదే నడిపిస్తుంది. కళ్యాణ్ రామ్ది ఆ సినిమా ఈ సినిమా ఫ్యామిలీ అండి. ఫ్యామిలీ ఆనందంగా అందరు కలిసి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మొత్తం వచ్చి చూడాల్సిన సినిమా చాలా బాగుంది. ఇప్పటి వరకు అయితే ఇలాంటి సినిమా రాలేదు. ఏంటంటే ఒక కొత్త కాన్సెప్ట్ తెచ్చారు డైరెక్టర్ గారు. నిజంగా డైరెక్టర్కి చాలామంది ఎవరైనా ఈ సినిమాలో చూస్తే అర్థమవుతుంది. ఏం లేదు, సినిమాకి ఏంటంటే ప్రేక్షకులు రారు నెక్స్ట్ నుంచి. కళ్యాణ్ బాగుంది, కళ్యాణ్ రామ్ హీరోయిన్ బాగుంది కానీ సినిమా కొద్దిగా యావరేజ్.